Good morning, Mananda. This is Padmini from Dilsema Polytechnic College, Javadagedda. ఇప్పుడు చెప్పుకునేది ఏంటమ్మా, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 ఏమేమి చాప్టర్స్ నేర్చుకున్నాం? కోఆర్డినేట్ జామెట్రీ అలాగే ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏమేమి చెప్పానమ్మా, మ్యాట్రిసెస్ మాత్రం ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పాను? 13 మార్క్స్కి, అంటే 13 మార్కులు ఉంటుంది. దాంట్లో ఏమేమి వస్తాయి అని చెప్పానమ్మా, ఎడిషను, సపరేషను, మల్టిప్లికేషను, డివిజను, అవే కదా వచ్చేది. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాం మనము? ఎడిషన్ చేసాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏం చేసామమ్మా, ఎడిషను. అంటే ఎడిషన్ ఏం తీసుకున్నాము? ఫస్ట్ రోలో ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో తీసుకుంటే బి మ్యాట్రిక్స్లో కూడా సేమ్ ఫస్ట్ రోనే తీసుకోవాలి. అలాగే ఏలో సెకండ్ రో తీసుకుంటే బిలో కూడా సెకండ్ రోనే తీసుకోవాలి. అలాగే ఏలో ఫస్ట్ కాలం తీసుకున్నాం అనుకోండి, బిలో కూడా ఫస్ట్ కాలం తీసుకుని చేసాం. సేమ్ ఇప్పుడు కూడా ఏం చేయాలి? సపరేషన్. ఆల్రెడీ మీకు ఒక సమ్ కూడా చెప్పాను, ఇంకొక సమ్ చెప్తానండి. అలాగే ఎడిషన్ ఏమేమి చేసామమ్మా, 2a + 3b ఇచ్చాడు అనుకోండి, ఏ మ్యాట్రిక్స్ మొత్తాన్ని 2తో మల్టిప్లికేషన్ చేసాం. అలాగే బి మ్యాట్రిక్స్ మొత్తాన్ని దేంతో మల్టిప్లికేషన్ చేసాం? 3తో మల్టిప్లికేషన్ చేసాం. ఆ వచ్చిన వాల్యూస్ని, ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసాం, ప్లస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే సపరేషన్ కూడా సేమ్ అంతేనమ్మా. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉన్నాయో గివెన్ డేటా రాయండి. ఏ = బి = రాయండి. రాసిన తర్వాత ఏం కనుక్కోమన్నారు? ఫైండ్, షో దట్ అనుకున్నప్పుడు ఆ వాల్యూ ఏది ఇచ్చాడో ఆ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ a - b ఇచ్చాడు కాబట్టి a - b చేయాలి. ఓకేనా? గివెన్ మ్యాట్రిక్సెస్ అండ్ రాయండి సొల్యూషన్ అని పెట్టి సొల్యూషన్ given matrices are matrix ఏమి ఇచ్చారు? matrix రాయండి. a = ఎంత ఇచ్చారు? 2 ఫస్ట్ రో, 2 4 7 చెప్పాడు. ఇది ఫస్ట్ రో అవుతుంది, ఇది సెకండ్ రో అవుతుంది. అంటే b మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? 1 -3 2 -4 ఏం కనుక్కోమన్నారమ్మా? ఫైండ్ a - b కనుక్కోమన్నారు. a - b ఏంటి? a - b = ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు అది రాయండి. ఫస్ట్ రో ఎంత? 2 3 కదా. సెకండ్ రో ఎంతమ్మా? 4 7. ఈ రెండింటి మధ్య ఏ సమ్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఓకేనా? మైనస్ తర్వాత ఏ వాల్యూ ఉంది? బి మ్యాట్రిక్స్ ఉంది కదా, బి మ్యాట్రిక్స్ తీసుకోండి. బి మ్యాట్రిక్స్ ఎంత? 1 -3 2 -4. ఇప్పుడు 2 వాల్యూస్ ఏం చేయాలమ్మా? సపరేషన్ చేయాలి. సపరేషన్ ఏం చెప్పాను? ఏ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో తీసుకుంటే బి మ్యాట్రిక్స్ లో కూడా ఫస్ట్ రోనే తీసుకోవాలి. ఓకేనా? ఏ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, బి మ్యాట్రిక్స్ లో కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి 2. అలాగే బి మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది కదా, మిడిల్ ఏముంది? మైనస్ కాబట్టి -1. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, అలాగే బి మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 3 మైనస్ మైనస్. ఇక్కడ ఏముంది? -3 ఉంది, -3 తీసుకున్నాం. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో తీసుకోండి, 4 మైనస్ ఇక్కడ ఏముంది? ఈ ప్లేస్లో 2 ఉంది, 2 తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ ఎంతమ్మా? 7 7 మైనస్ మైనస్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? -4 ఉంది కదా, -1/2 అని రాయండి. ఓకేనా? కామాలు, ఫుల్ స్టాప్లు అలాంటివి ఏమి పెట్టకూడదు. = 2 - 1 అంటే 1 కదా, 3 ఆల్రెడీ ఇప్పుడు మైనస్ ఉంది, ఇప్పుడు మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కదా, 3. నెక్స్ట్ 4 - 2 అంటే ఎంతమ్మా? 2 కదా. సపరేషన్ చేయండి. 2 కంటే 4 పెద్దది. 4 ముందు ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ మాత్రమే వస్తుంది. ఓకేనా? 4 - 2 అంటే 2 కదా, 2. నెక్స్ట్ 7 మైనస్ ఏమవుతుంది? +4. ఇప్పుడు యాడ్ చేయనమ్మా. therefore a - b = ఏమవుతుందమ్మా? 1. 3 + 3 ఎంత? 6. నెక్స్ట్ 2. నెక్స్ట్ 7 + 4 ఎంతమ్మా? 11. ఇదే వాల్యూ a - b వాల్యూ. ఓకేనా? ఏం చెప్పాను? ఫైండ్ అని ఏదైతే ఇస్తే ఆ వాల్యూ తీసుకుని ప్రూవ్ చేయాలి. a - b కనుక
సారీ సపరేషన్ చేయండి. సపరేషన్ అంటే ఏంటి? మైనస్ తీసివేయండి వచ్చిన వాల్యూలో. ఇప్పుడు మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఒక సపరేషన్ చేసి మిగిలిన వాల్యూ రాయండి. ఇక్కడ ఒకసారి చూడమ్మా. నెక్స్ట్ సమ్ చేద్దాం. నెక్స్ట్ సమ్ if a equal to ఫస్ట్ అమ్మ 0 1 2 0 1 2 కామన్ ఫుల్ స్టాప్ పెట్టకూడదు. నెక్స్ట్ సెకండ్ రో 2 3 4 అండ్ b ఈక్వల్ టు ఫస్ట్ రో అమ్మ 1 0 0 b మ్యాట్రిక్స్ ఫస్ట్ రో 1 0 0 సెకండ్ రో 2 minus 3 1 2 minus 3 1 comma find ఏం కనుక్కోమన్నాడు? 3a minus 4b 3a minus 4b వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడమ్మా, ఇందాక ఏమి ఇచ్చాడు? 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 2 rows 3 columns ఇచ్చాడు. ఓకేనా? అలాగే b మ్యాట్రిక్స్ కూడా ఏమి ఇచ్చాడు? 2 rows 3 columns ఇచ్చారు. ఓకేనా? ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? 3a మైనస్ ఓకేనమ్మా. సపరేషన్ ఏమి ఇచ్చాడు? ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా. అలాగే ఏ మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఇచ్చాడు? 2 rows ఇచ్చాడు. ఎన్ని కాలమ్స్ ఇచ్చాడు? 3 కాలమ్స్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇచ్చాడు బి మ్యాట్రిక్స్ కూడా 2 rows 3 కాలమ్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు సపరేషన్ చేయాలి. ఏం కనుక్కుంటాం? 3a వాల్యూ కనుక్కోవాలి, అలాగే 4b వాల్యూ కనుక్కోవాలి. ఏ మ్యాట్రిక్స్ మొత్తాన్ని 3aతో మల్టిప్లికేషన్ చేయండి, బి మ్యాట్రిక్స్ మొత్తాన్ని 4bతో మల్టిప్లికేషన్ చేయండి. ఆ వచ్చిన 2 వాల్యూస్ ఏం చేయాలమ్మా? సపరేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం రాయాలి? గివెన్ మ్యాట్రిక్సెస్ మనకి ఏమి ఇచ్చాడో ఆ వాల్యూస్ ముందు రాయడం నేర్చుకోండి. ఓకేనా? ఒక్కోసారి గివెన్ డేటా కూడా మనకు ఫైనల్ ఎగ్జామ్లో మార్క్ ఇస్తాడు. ఎందుకు? 2-3 స్టెప్స్లో వచ్చినంత ఆన్సర్ మనకి ఎక్కువ లెంత్ కనిపించాలి కాబట్టి ఆ గివెన్ డేటా కూడా మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు సమ్ చేసేటప్పుడు గివెన్ డేటా మన సమ్లో క్వశ్చన్లో ఏవైతే ఇచ్చాడో మొత్తం డేటాను ఒకసారి రాయండి. ఓకేనా? చూడండి ఒకసారి సొల్యూషన్ పెట్టింది. గివెన్ మ్యాట్రిసెస్ A equal to 0 1 2 నెక్స్ట్ అమ్మా 2 3 4 ఓకేనా. అండ్ బి మ్యాట్రిక్స్ ఏమి చదువుకొని రాయండి. అండ్ బి ఈక్వల్ టు ఫస్ట్ రో 1 0 0 సెకండ్ రో 2 minus 3 1. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 3a ఉంది 4b ఉంది. 3a ఈక్వల్ టు తీసుకోండి 3 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఎంత వచ్చిందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3a ఈక్వల్ టు 3 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఎంత వచ్చిందో ఆ వాల్యూ రాయాలి. 0 1 2 2 3 4 ఓకేనా. ప్రతి ఎలిమెంట్ ఏం చేయాలి? 0 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. సారీ 3 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి అమ్మ. 3 ఇంటూ 0 ఎంత? 0నే కదా. నెక్స్ట్ 3 ఇంటూ 1 3 కామన్ ఫుల్ స్టాప్ పెట్టద్దు. నెక్స్ట్ 3 ఇంటూ 2 ఎంత? 6. నెక్స్ట్ 3 ఇంటూ 2 6 3 ఇంటూ 3 9. నెక్స్ట్ 3 ఇంటూ 4 12. ఓకే, ఏ వాల్యూ? 3a వాల్యూ. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? 4b వాల్యూ కనుక్కోవాలి. 4b ఈక్వల్ టు 4 ఇంటూ బి మ్యాట్రిక్స్ ఎంత వచ్చాడో ఆ వాల్యూ రాయడం. లేదా బి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. 1 0 0 సెకండ్ రో 2 minus 3 1. ఇక్కడ ఏం చేయాలి? ప్రతి ఎలిమెంట్ని 4 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి.
వాల్యూ ఎంత వచ్చింది మనకి 0 3 6 నెక్స్ట్ అమ్మా 6 9 12 సెకండ్ రో ఓకేనా మైనస్ ఉంది కాబట్టి మిడిల్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి నెక్స్ట్ 4b వాల్యూ ఎంత వచ్చింది ఫస్ట్ రో ఎంతమ్మా 4 0 0 నెక్స్ట్ సెకండ్ రో 8 మైనస్ 12 4 ఓకేనా ఈ 2 వాల్యూస్ ఏం చేయాలి సపరేషన్ చేయాలి సపరేషన్ ఎలాగమ్మా ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో తీసుకుంటే బి మ్యాట్రిక్స్ లో కూడా ఫస్ట్ రోని యూజ్ చేయాలి అలాగే ఏలో సెకండ్ రో తీసుకుంటే బిలో సెకండ్ రో తీసుకోవాలి వీటికి ఒక్కొక్క వాల్యూకి కామన్ ఫుల్ స్టాప్ పెట్టకూడదు ఓకేనా కొంచెం స్పేస్ ఇచ్చి రాయండి కొంచెం ఖాళీ ఇచ్చి నెక్స్ట్ నెంబర్ రాయండి ఓకేనమ్మా ఫస్ట్ రో తీసుకున్నాం ఎంత 0 మైనస్ ఎందుకంటే మైనస్ అలాగే బి మ్యాట్రిక్స్ లో కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి ఎంత 4 నెక్స్ట్ ఏలో సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో కొంచెం స్పేస్ ఇవ్వన్నాము 3 మైనస్ ఎందుకంటే మైనస్ అలాగే బి మ్యాట్రిక్స్ లో సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఎంత 0 ఉందో 0 వేయండి నెక్స్ట్ ఏలో ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ అలాగే బిలోనే ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ తీసుకోండి 6 మైనస్ మైనస్ 0 ఓకేనా నెక్స్ట్ సెకండ్ రో 6 మైనస్ మైనస్ ఎంతమ్మా 8 నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్ లో అలాగే బి మ్యాట్రిక్స్ లో కూడా సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 9 ఉంది కదా 9 మైనస్ ఉంది ఇంకొక మైనస్ వస్తుంది కదా మైనస్ 12 బ్రాకెట్ పెట్టండి నెక్స్ట్ సెకండ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ 12 మైనస్ 4 ఓకేనా సపరేషన్ చేయండి 0 మైనస్ 4 ఎంత మైనస్ 4 కదా మైనస్ 4 నెక్స్ట్ 0 మైనస్ 3 మైనస్ 0 ఎంతమ్మా 3 నెక్స్ట్ 6 మైనస్ 0 ఎంత ఉంది 6 నెక్స్ట్ సెకండ్ రో చూడండి ప్లస్ 6 మైనస్ 8 సపరేషన్ చేస్తే ఎంత మైనస్ 2 కదా అంటే 8 ముందు మైనస్ ఉంది 8 పెద్దది 6 కంటే సింపుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది మైనస్ 2 9 మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా 12 ఓకేనా 12 మైనస్ 4 అంటే 12 ప్లస్ 12 మైనస్ 4 తీసేయండి ఎంతమ్మా 8 అంటే 12 పెద్దది కాబట్టి 12 ముందు ప్లస్ ఉందో ప్లస్ వేస్తాం ఓకేనా మైనస్ 4 ఫస్ట్ 3 6 మైనస్ 2 12 ప్లస్ 9 యాడ్ చేయండి ప్లస్ కదా యాడ్ చేయండి 11 21 ఎంత వచ్చిందమ్మా 21 ప్లస్ 21 కదా 21 8 ఇదే వాల్యూ 3a మైనస్ 4b వాల్యూ అర్థమైందా ఎడిషన్ అయినా సపరేషన్ అయినా ఏం చేయాలమ్మా ఏలో ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ రో బిలో ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ రోతోనే చేయాలి ఓకేనా అలాగే ఏలో సెకండ్ రో తీసుకుంటే బిలో కూడా ఏం తీసుకోవాలి సెకండ్ రోనే తీసుకోవాలి అలాగే ఏలో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే బిలో కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి అలా తీసుకుని ప్లస్ ఇస్తే ప్లస్ చేయాలి మైనస్ ఇస్తే మైనస్ చేయాలమ్మా ఫస్ట్ ఏం చేయాలి గివెన్ డేటా మొత్తం ఒకసారి రాయాలి రాసిన తర్వాత అది ఏ ప్లస్ బి చేయమన్నాడా ఏ మైనస్ బి చేయమన్నాడా చూసుకోండి ఓకేనా ఎడిషన్ సపరేషన్ రోతోనే కాలం తీసుకున్న కాలంతోనే చేయాలి ఓకేనా అది మాత్రం మర్చిపోవద్దు అలాగే ప్రతి నెంబర్కి ఫుల్ స్టాప్ కామాలు పెట్టకూడదు ఒక్కొక్క నెంబర్ స్పేస్ ఇచ్చి రాయాలి ఓకేనా అలాగే మ్యాట్రిక్స్లో ఉన్న నెంబర్స్ మొత్తం ఏం చదువుతారు ఎలిమెంట్స్ అని చదువుతారు ఓకేనా అడ్డు వరుసలు ఏమని చదువుతారమ్మా రోస్ అంటారు నిలువు వరుసలు ఏమంటారు కాలమ్స్ అంటారు ఓకేనమ్మా చూడండి చూడండి
ఇస్తాం చూడమ్మా. A ఈక్వల్ టు 2/2 మ్యాట్రిక్స్. A ఈక్వల్ టు ఫస్ట్ రో 2/2 మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ రోలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. 9 1 ఫస్ట్ రో ఎంతమ్మా 9 1, సెకండ్ రో 4 3 అండ్ B ఈక్వల్ టు ఫస్ట్ రో 1 5, కామన్ పెట్టద్దు, ఫుల్ స్టాప్ పెట్టద్దు. 1 5, సెకండ్ రో 6 11. ఏం కనుక్కోమన్నాడు? 5 అనేది మ్యాట్రిక్స్ ఎక్స్. 5 అనేది మ్యాట్రిక్స్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ ఉంది. ఓకేనా? ఏం చేయడు? సచ్ దట్ ఈక్వేషన్ ఇచ్చారమ్మా. 3a ప్లస్ 5b ప్లస్ 2x ఈక్వల్ 0 ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? దీన్ని ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? ఇంతకుముందు మనం ఏం చేసాము? 2a ప్లస్ 3b తీసుకుని ఏం చేసాము? ఏ మ్యాట్రిక్స్ని 2తోను బి మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లికేషన్ చేసాం. చేయగా వచ్చిన వాల్యూని ఏం చేసాం? ప్లస్ ఇస్తే ప్లస్ చేసాం, మైనస్ ఇస్తే మైనస్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తాము? ఫైండ్ ది మ్యాట్రిక్స్ ఎక్స్ అంటే ఏం ఫైండ్ చేయమన్నాడు? ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. అలాగే సచ్ దట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 3a ప్లస్ 5b ప్లస్ 2x ఇచ్చాడు. అంటే ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలమ్మా. సార్ చూడండి, మ్యాట్రిక్స్ లాస్ట్లో రాయండి, లేకపోతే మ్యాట్రిక్స్ అని రాయండి. given a equal to 9 1 4 3 and b equal to b matrix కొట్టాలి. ఫస్ట్ రో ఎంత ఇచ్చాడు? 1 5, సెకండ్ రో ఎంత ఇచ్చాడు? 6 11. ఏం ఫైండ్ చేయమన్నాడమ్మా? ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు కదా. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. 3a plus 5b plus 2x equal to 0. ఇది క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాదు, ముందు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేద్దాం. ప్లస్ 2x కదమ్మా, ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 2x మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ కదా, -2 ఉంది కాబట్టి -2తో సహా ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి. మల్టిప్లికేషన్ ఉంది కదా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వైపు ఎలా ఉంది? మల్టిప్లికేషన్ ఉంది కదా, ఎల్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుంది? డివైడ్ బై అవుతుంది. 3a 5b బై ఎంతమ్మా? -2 ఈక్వల్ ఎంత? ఎక్స్. దీన్ని ఏం వేయచ్చు? ఎక్స్ ఈక్వల్ ఎప్పుడైనా ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నా వై వాల్యూ కనుక్కోమన్నా దాన్ని ముందు ఎల్హెచ్ఎస్ వైపు రాసుకోండి. ఓకేనా? ఆర్హెచ్ఎస్ వైపు సాల్వ్ చేయడం ఉండదు. అంటే ఈక్వల్ ఉంది కదా, ఎల్హెచ్ఎస్ వైపునే రాయొచ్చు ఎక్స్, లేకపోతే ఆర్హెచ్ఎస్ వైపునే ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏం రాయొచ్చు అమ్మా? -1/2 కదా, ఇది 1 వస్తుంది కదా, మైనస్ న్యూమినేటర్ రాసాం అంటే లవంలో రాసాం. మైనస్ న్యూమినేటర్ అని ఉండొచ్చు, డినామినేటర్ అని ఉండొచ్చు. ఇంకేముంది? ఇంటూ 3a ప్లస్ 5b. ఓకేనా? జాగ్రత్త చూడండి. ఏం ఫైండ్ చేయమన్నట్టు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నట్టు మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? 3a ప్లస్ 5b ప్లస్ 2x ఈక్వల్ 0 ఇచ్చాడు. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ 2x ఆర్హెచ్ఎస్ పెడితే -2x అవుతుంది. ఓకేనా? ఎక్స్ కావాలి కదా, కానీ మనకి ఎంత ఉంది? -2x ఉంది. -2 కూడా ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? డివైడ్ బై అవుతుంది. 3a ప్లస్ 5b బై -2. ఎక్స్ ఎప్పుడైనా ఎల్హెచ్ఎస్ వైపులో ఉంటున్నాము, కానీ ఎలాగైనా చేయొచ్చు, ఇప్పుడైనా చేయొచ్చు. ఓకేనా? -1/2 అలా రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏముంది? 3a ప్లస్ 5b బై -2 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? -1/2 ఇంటూ 3a ప్లస్ 5b కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం కనుక్కోవాలి? 3a వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? 5b వాల్యూ కనుక్కోవాలి. ఆ 2 వాల్యూస్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ప్లస్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఏం చేయాలి?
3a 5b అలా 2a ప్లస్ 5b 2a ప్లస్ 3b ఆ వాల్యూస్ని యాడ్ చేసాం, అలాగే సపరేషన్ చేసాం. కానీ మనకి ఎక్స్ట్రా ఏం వచ్చింది? డివిజన్ వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఈ వచ్చిన వాల్యూని డివైడెడ్ బై చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏం కనుక్కోవాలి? 3a వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ 5b కనుక్కున్నాం. 3a ఈక్వల్ టు 3 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఏం చేయాలి రాయండి. ఏ మ్యాట్రిక్స్ ఇదే కదా, ఫస్ట్ రో 9 1, సెకండ్ రో 4 3. ప్రతి ఎలిమెంట్ ఏం చేయాలి? 3 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ 9 27 కదా. నెక్స్ట్ 3 ఇంటూ 1 3. 3ని ఫస్ట్ రోతో మల్టిప్లికేషన్ చేసాం, అలాగే 3ని సెకండ్ రోతో మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ 4 ఎంత? 12 కదా. నెక్స్ట్ 3 ఇంటూ 3 9. కామా పెట్టొద్దు. ఓకేనా? ఇది ఏ వాల్యూ అమ్మా? 3a వాల్యూ. ఇంకేం కనుక్కోవాలి? 5b వాల్యూ కనుక్కోవాలి. 5b 5 ఇంటూ b మ్యాట్రిక్స్ ఏం ఇచ్చాడో రాయండి. ఫస్ట్ రో 1 5, సెకండ్ రో 6 11. ఫస్ట్ రోని 5తో మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఉన్నదా 5 ఇంటూ 1 5. అలాగే 5ని సెకండ్ రోతో మల్టిప్లికేషన్ చేయండి. 5 ఇంటూ 1 ఎంత? 5 కదా. 5 ఇంటూ 5 ఎంతమ్మా? 25. నెక్స్ట్ 5 ఇంటూ 6 ఎంత? 30. నెక్స్ట్ 5 ఇంటూ 11 ఎంతమ్మా? 55. ఇదే వాల్యూ 5b వాల్యూ. ఇప్పుడు 2 వాల్యూస్ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత ఏముంది? దీనిలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేయండి. 3a ప్లస్ 5b 3a ప్లస్ 5b 3a వాల్యూ రాయండి. 3a వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 27 3 ఫస్ట్ రో, సెకండ్ రో 12 9. మిడిల్ లో ప్లస్ నెంబర్ ప్లస్ అయ్యింది. నెక్స్ట్ 5b వాల్యూ ఎంత? 5 ఫస్ట్ రో అమ్మా 25, సెకండ్ రో 30 55. 3a వాల్యూ 5b వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. ఈ 2 వాల్యూస్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి, ప్లస్ చేయండి. ఫస్ట్ రో తీసుకోవాలి. 27 ప్లస్ ప్లస్. ఈ ఫస్ట్ రో ఏముంది? 5 5. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ స్పేస్ ఉంది కొంచెం, ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అమ్మా 25. ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో తీసుకోండి. సెకండ్ రో 12 కదా, ప్లస్ ప్లేస్ ఎంత ఉంది? 30. ఓకేనా? 9 ప్లస్ ఎంతమ్మా? 55. ఈ వాల్యూస్ని యాడ్ చేయండి అమ్మా. ఎంత? 27 ప్లస్ 5 ఎంతమ్మా? 32 కదా. 32. నెక్స్ట్ 25 ప్లస్ 3 ఎంతమ్మా? 28. నెక్స్ట్ 12 ప్లస్ 30 ఎంత? 42 కదా. 42. నెక్స్ట్ 55 ప్లస్ 9 యాడ్ చేయండి. ఎంత? 14 1 64. 64. ఇది ఏ వాల్యూ? 3a ప్లస్ 5b వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ఈక్వల్ ఈక్వేషన్ ఏమొచ్చింది? -12 ఇంటూ 3a ప్లస్ 5b. ఆ వచ్చిన వాల్యూ ఏం చేయాలి? -1/2తో డివైడ్ చేయండి. x equal to -1/2 into 3a plus 5b. 3a plus 5b వాల్యూ ఎంత వచ్చిందో సబ్స్టిట్యూట్ చేయండి. -1/2 into ఎంత వచ్చిందమ్మా? 32 ఫస్ట్ 28. నెక్స్ట్ అమ్మా 42. నెక్స్ట్ ఎంత? 64. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఎలిమెంట్ని -2 పెట్టి డివైడ్ చేయండి. -1/2
2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి 1 దీనిలో 1 ఇంకా ఎంత ఉంటుంది 1 ఉంటుంది కదా 6 నెక్స్ట్ దీనిలో 1 4 నెక్స్ట్ దీనిలో 2 1 నెక్స్ట్ దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది therefore x equal వాల్యూ ఎంత వచ్చిందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి -16 నెక్స్ట్ -14 -21 -32 ఇది x వాల్యూ సార్ మళ్ళీ రండి 3 మార్క్స్ ఇస్తాను ఇలాంటి క్వశ్చన్ జాగ్రత్తగానండి ఏం ఇచ్చాడు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఫైండ్ ది మ్యాట్రిక్స్ x such that 3a plus 5b plus 2x equal to 0 ఓకేనా ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేసాం నెక్స్ట్ 3a plus 5b plus 2x equal to 0 దీని నుండి x వాల్యూ కనుక్కున్నాం తెలుసు కదా ప్లస్ మైనస్ అవుతుంది -2 డివైడెడ్ బై కదా మనకు 2x కనుక్కోమన్నది x వాల్యూ కనుక్కోమన్నారు -2 మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది x equal to ఈక్వేషన్ మొత్తం రాసాం నెక్స్ట్ ఏం కనుక్కున్నాం 3a వాల్యూ కనుక్కున్నాం ప్లస్ నెక్స్ట్ ఏం కనుక్కున్నాం 5b వాల్యూ కనుక్కున్నాం 3a వాల్యూ ఎలా కనుక్కున్నాం 3 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ మొత్తాన్ని ప్రతి ఎలిమెంట్ని 3తో మల్టిప్లికేషన్ చేసాం నెక్స్ట్ 5b బి మ్యాట్రిక్స్ మొత్తాన్ని ప్రతి ఎలిమెంట్ ఏం చేయాలి 5 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి మల్టిప్లికేషన్ చేసినాక వచ్చిన వాల్యూ 3a plus 5b చేసాం 3a 5b ఈ వచ్చిన 2 వాల్యూస్ని యాడ్ చేసాము యాడ్ చేయగా వచ్చిన వాల్యూ ఇది ఎంత 32 28 42 64 నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకోండి ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ x equal to -half into 3a plus 5b కదా 3a plus 5b వాల్యూ ఎంత వచ్చిందో సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ప్రతి ఎలిమెంట్ని అంటే మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి రోని -1/2 పెట్టి డివైడ్ చేయండి -1/2 -1/2 అలా డివైడ్ చేస్తే ఎంత వస్తుందో క్యాన్సిల్ సెకండ్ టైప్ క్యాన్సిల్ అవుతుంది మొత్తంలో క్యాన్సిల్ అవ్వగా మిగిలిన వాల్యూ ఇది therefore x వాల్యూ ఇదే ఫైండ్ చేయమన్నాడు x వాల్యూ చూడండి నెక్స్ట్ సమझाना टू बाय टू मैट्रिक्स వేసాం కదా అప్పుడు 3/3 మ్యాట్రిక్స్ చేద్దాం A equal to if A equal to first row 1 3 1 second row 2 5 4 third row 1 6 1 and B matrix 2 0 2 second row -2 1 5 third row 0 -2 4 find x ఏం ఫైండ్ చేయాలమ్మా find x such that 2a plus 3b 2a plus 3b minus 2x equal to 0 minus 2x equal to 0 ఇందాక ఏం చేసాము సేమ్ మైనస్ అంటే ప్లస్లో ఉన్నాయి అన్ని వాల్యూస్ కాబట్టి ఏం చేసాము ప్లస్ వేసి చేసాము మైనస్ అవుతుంది ఇప్పుడు ఏం ఇచ్చాడు ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు ఇంత మ్యాట్రిక్స్లో 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అంటే ఎలా ఇచ్చాడు 2 rows 2 columns
మాత్రమే ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 rows 3 columns ఇచ్చాడు. అంటే 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఇచ్చాడు. ఓకేనా? దాన్ని ఏం ఫైండ్ చేయమన్నాడు? ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2a + 3b - 2x = 0. ఇలా చేసినట్టు సేమ్ అలాగే చేయాలి. వినండి. గివెన్ మ్యాట్రిక్స్ అని రాయండి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే గివెన్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ రాయండి. ఫస్ట్ లో 1 3 1, సెకండ్ లో 2 5 4, థర్డ్ లో 1 6 1 అండ్ బి ఈక్వల్ టు ఫస్ట్ లో అమ్మ 2 0 2, సెకండ్ లో -2 1 5, థర్డ్ లో 0 -2 4. ఓకేనా? ఈక్వేషన్ తీసుకోండి. ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు? 2a + 3b - 2x = 0. దీని నుండి ఏం ఫైండ్ చేయాలి? ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. 2a + 3b మైనస్ కదా, ఎల్హెచ్ఎస్ వైపు మైనస్ ఉందమ్మా, ఆర్హెచ్ఎస్ వైపు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2x. అలాగే మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే x2 మల్టిప్లికేషన్ ఉంది కదా, ఎల్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుంది? డివైడ్ బై అవుతుంది. 2a + 3b బై ఎంతమ్మా? 2 ఈక్వల్ ఎంత? x. దీన్ని ఏం రాయొచ్చు? 1/2 ఇంటూ x ఈక్వల్ రాయండి. x ఎప్పుడైనా ఎల్హెచ్ఎస్ వైపు ఉంచండి. x ఈక్వల్ టు వైపు ఉంది కదా, ఇది తీసుకున్నా పర్లేదమ్మా. 2a + 3b బై 2 కదా, దీన్ని ఎలా రాయొచ్చు? x = 1/2 ఇంటూ 2a + 3b. ఏ మ్యాట్రిక్స్ని ఏం చేయాలి? 2తో మల్టిప్లికేషన్ చేయండి. ఈ మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లికేషన్ చేయండి. ఆ వచ్చిన 2 వాల్యూస్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూని ఏం చేయాలమ్మా? 2 పెట్టి డివైడ్ చేయాలి. 2a = 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడో అది రాయండి. ఫస్ట్ లో ఎంతమ్మా? 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయండి. 1 3 1 స్పేస్ ఇచ్చి రాయండి. ఎలిమెంట్ 2 5 4, నెక్స్ట్ 1 6 1. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఎలిమెంట్ని ఫస్ట్ రో మొత్తాన్ని 2తో మల్టిప్లికేషన్ చేయండి. సెకండ్ రో కూడా ఏం చేస్తారో 2తో మల్టిప్లికేషన్ చేయండి. థర్డ్ రో కూడా 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2a = 2 × 1 ఎంత? 2. నెక్స్ట్ 2 × 3 6, 2 × 1 2. ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో కూడా 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 × 2 4, 2 × 5 10, 2 × 4 8. నెక్స్ట్ 2 పెట్టి మళ్ళీ థర్డ్ రో కూడా మల్టిప్లికేషన్ చేయండి. 2 × 1 2, 2 × 6 12, 2 × 1 2. నెక్స్ట్ ఏం చేస్తారు? 3b వాల్యూ కనుక్కోండి. 3b 3 ఇంటూ బి మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? ఆ మ్యాట్రిక్స్ రాయండి. బి మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? కదా, ఫస్ట్ రో 2 0 2, సెకండ్ రో -2 1 5, థర్డ్ రో 0 -2 4. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిలోని 3తో మల్టిప్లికేషన్ చేయండి. 3b = ఫస్ట్ వన్ 3తో 3 × 2 ఎంత? 6, 3 × 0 0, 3 × 2 6. నెక్స్ట్ సెకండ్ రోని 3తో మల్టిప్లికేషన్ చేయండి. 3 × -2 -6, 3 × 1 3, నెక్స్ట్ 3 × 5 15. 3ని థర్డ్ రోతో మల్టిప్లికేషన్ చేయండి. 0 -6 12. ఓకేనా?
టూ వాల్యూస్ని యాడ్ చేయండి, ప్లస్ చేయండి. ఎయిట్స్ సపరేషన్ ఏం చేశాను చెప్పాను. ఫస్ట్ రో అయితే ఫస్ట్ రోనే, సెకండ్ రో అయితే సెకండ్ రోతో యాడ్ చేయాలి. 2aలో ఫస్ట్ రో తీసుకోండి, 3bలో కూడా ఫస్ట్ రో తీసుకోండి. 2 + 6 స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ 6 + 0 స్పేస్ ఇవ్వండి. మళ్ళీ 2 + 6 ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో 4 + -6 నెక్స్ట్ అమ్మ 10 + 3 నెక్స్ట్ 8 + 15 నెక్స్ట్ థర్డ్ రో 2 + 0 నెక్స్ట్ 12 + -6 నెక్స్ట్ 2 + 12 ఓకేనా. యాడ్ చేయండి. ఏ వాల్యూ ఇది 2a + 3b వాల్యూ. 2 + 6 ఎంత 8, 6 + 0 6 నెక్స్ట్ 2 + 6 ఎంత 8. నెక్స్ట్ సెకండ్ రో అమ్మ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కదా. 4 - 6 ఎంత -2 నెక్స్ట్ 10 + 3 13 నెక్స్ట్ 15 + 8 23 నెక్స్ట్ 2 + 0 2 కదా. నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 12 - 6 6 12 + 2 14. ఏ వాల్యూ అనేది 2a + 3b వాల్యూ. ఈ వచ్చిన వాల్యూని ఏం చేయాలి 2 పెట్టి డివైడ్ చేయాలి. చేస్తాను ఎంత వచ్చింది. x = 1/2 × 2a + 3b 1/2 × 2a + 3b వాల్యూ ఎంత వస్తుందా. ఫస్ట్ రో 6 8 6 8 సెకండ్ రో -2 13 23 థర్డ్ రో 2 6 14. ప్రతి ఎలిమెంట్ ఏం చేయాలి 2 పెట్టి డివైడ్ చేయాలి. 8/2 6/2 8/2 మన సెకండ్ రో కూడా 2 పెట్టి డివైడ్ చేయాలి. -2/2 13/2 23/2 2/2 6/2 14/2 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 టైమ్స్ ఇది 4 2లో 1 13లో 2 క్యాన్సిల్ అవుతుంది కదా. 23లో కూడా 2 క్యాన్సిల్ అవుతుంది. 1 సార్ 3 టైమ్స్ ఇది 7 టైమ్స్. therefore x = మిగిలిన వాల్యూ రైట్ 4 3 4 సెకండ్ రో -1 13/2 23/2 నెక్స్ట్ 1 థర్డ్ రో 3 7 ఇది x వాల్యూ. చూడండి